ఆర్ యు రెడీ? యేసయ్య నేను బాధ్యత కలిగి ఉండాలి. యేసయ్య నేను బాధ్యత కలిగి ఉండాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 21, 22, 23, 24, 25, 26, 27 వాక్యాలు కలిసి మనం అందరం చదువుకుందాం. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము, కానీ యూదుల రాజని రాయొద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసి తినను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారు. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నెయ్యబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచియుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నారు. ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ. అతి భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు. ఇటువంటి వేదన అనుభవిస్తుండగా యేసయ్య సిలువ కింద నిలబడిన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుడు యోహాను ప్రేమించిన యేసయ్య వారు నిలబడటం చూచి యేసయ్య అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడుతో అన్నాడు, ఇదిగో నీ తల్లి. అసలు తల్లి అది ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే అంత భయంకరమైన వేదన గుండా ఆయన వెళ్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వాక్యం. యేసయ్యను యోసేబులు మరియలు 8వ రోజున మందిరానికి తీసుకువెళ్ళారు. 8వ రోజున మందిరానికి తీసుకెళ్ళగానే అక్కడ వృద్ధుడైన నిండు వృద్ధాప్యములో వచ్చిన ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు సిమియోను. ఆ సిమియోను ఆ బిడ్డను ఎత్తుకొని యేసు ప్రభు వారిని యేసయ్యని ఎత్తుకొని అలా ఆకాశం వైపెత్తి మహిమపరిచి ఏమని చెప్పాడంటే, ఒక ప్రవచనం తల్లితో చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటంటే, మరియా నీ హృదయములో నుండి ఒక ఖడ్గం దూచుకొని వెళ్ళను. ఆమెకి అర్థం కాల, ఖడ్గం దూచుకొని వెళ్ళడం ఏంటా అని. 2 సంవత్సరాలు అయినాయి. యేసు ప్రభు వారికి 2 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు హేరోదు రాజు ఏమనుకున్నాడంటే, నేను యూదులకు రాజు అయితే ఇంకొక యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడా, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలవట్లేదని చెప్పి 2 సంవత్సరాల లోపల ఉన్న మగ బిడ్డలందరినీ చంపేయండి అన్నాడు. ఆ 2 సంవత్సరాల లోపల ఉన్న మగ బిడ్డలను చంపుతుండగా దేవాది దేవుడు ప్రత్యక్షమై యోసేపుని మరియమ్మల్ని యేసయ్యతో ఐగుప్త దేశానికి వెళ్ళిపోమన్నారు. అటువంటిటప్పుడు వరదలు వస్తే రోడ్డు మీద నీళ్లు ఎలా ప్రవహిస్తాయో, వీధుల్లో ఎలా నీళ్లు ప్రవహిస్తాయో, రక్తం ఆ వీధుల గుండా ప్రవహిస్తుంది. తల్లి గుండె వేదన చెందింది. నా బిడ్డ వలనే కదా ఇదంతా జరిగింది. ఓహో, ఆ దైవజనుడు చెప్పింది ఒక ఖడ్గం దూచుకొని వెళ్ళను అంటే ఇదేనేమో అనుకుంది. అయినా ఏమీ అర్థం కాల. తర్వాత యేసు ప్రభు వారిని వారు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చి 10-12 సంవత్సరాలప్పుడు యేసయ్యని తల్లి వింటుండగానే ఎగతాళి చేస్తున్నాడు. మీ నాన్న ఎవరు, నువ్వు ఎలా జన్మించావు, రకరకాల మాట అంటున్నారు. ఆమె అనుకుంది, ఇదేనేమో ఖడ్గం.
యేసు ప్రభు వారు కొండ మీద వెళ్తే అక్కడి నుండి తొయ్యబోతున్నారు. ఆ విషయం తెలిసేసి ఇదేమో ఖడ్గం, కానీ అది కాదు ఆ ఖడ్గం. అసలైన ఖడ్గం ఆమె హృదయంలో దూచుకొని వెళ్ళింది. ఎప్పుడు తెలుసా? గొల్గోతా కొండలో తన కుమారుని చూడగానే 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, డొక్కల్లో పొడుస్తున్నారు. ఆమె ఖడ్గం ఆమె హృదయం నుండి దూచుకెళ్ళిపోయింది. తన కుమారుడు బాధపడుతున్నాడు, శరీర వేదన, ఈమె అంతరంగ వేదన. ఆ ఖడ్గం దూచుకెళ్ళింది. ఏ తల్లైనా ఏ తండ్రైనా తన కొడుకులు తన కూతురులు వాళ్ళని సమాధి చేయాలనుకుంటారు, మట్టికి మట్టిగా కలపాలనుకుంటారు. ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని సమాధి చేయాలని ప్రపంచంలో ఎవరు అనుకోరు. కానీ ఈ తల్లికి ఆ స్థితి వచ్చింది. తన కుమారుణ్ణి తన కళ్ళారా సమాధి చేయాల్సి వస్తుంది. ఆ వేదన ఎవరికి తెలుసా? యేసయ్యకి తెలుసు. ఎందుకంటే యెషయా గ్రంథం 61వ వాక్యం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వాక్యాలు, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వాక్యాలు, లూకా సువార్త 4:18, లూకా సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. నా యేసయ్య నలిగిన ఈ తల్లిని విడిపించాలి. కుమారుడు లేకపోతే ఈమె ఇప్పుడు విధవరాలు. ఆల్రెడీ యేసేపు మరణించాడు. ఈమె విధవరాలు. ఈమె పక్షాన నిలబడటానికి ఎవ్వరు లేరు. ఈమె ఎక్కడ నిద్రపోద్ది, ఎక్కడ వస్త్రాలు ధరించుకుంటుంది, ఎక్కడ ఉంటుంది? ఆ విధవరాలు వేదన తెలుసు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక విధవరాలు నాయీన పట్టణములో తన కుమారుడు మరణిస్తే గుండెల బాదుకు నేర్చింది. భర్త మరణించినప్పుడు అంతగా ఏడవల. తన కుమారుడు మరణిస్తే నేను సమాధి చేస్తున్నానేంటి, నా కుమారుడు నన్ను మట్టి కలపాలి ఏంటి, నా స్థితి, నాకు ఆధారం ఏది? అటువంటి టైంలో నా దేవుడు ఆ విధవరాల్ని కనికరించి నా దేవుడు ఆ కుమారుని బతికింపజేశాడు. అలాగైతే ఆమె తల్లి, యేసయ్య తల్లి విధవరాలుగా ఉంది. కుమారుడు మరణించబోతున్నాడు. అటువంటప్పుడు నా యేసయ్య అనుకున్నాడు, ఇతరుల్ని ఆదరించడం మాత్రమే కాదు, ఇతరుల్ని ఓదార్చడం మాత్రమే కాదు, నా తల్లి పట్ల బాధ్యత తీసుకోవాలి. అమ్మా, నేను లేకపోయినా నీకొక కుమారుడు ఉన్నాడు, ఆయన యోహాను. ఏమని చెప్పాడు తెలుసా? యేసయ్య చెప్పేది, యోహాను నీకు ఆమె తల్లి ఆ రోజు నుండి ఇంటికి తీసుకెళ్ళింది. ఈ రోజున నజరేయుడైన యేసయ్య నీతో నాతో చెప్పేది, నీ అంత వేదనలో ఇంకొకరిని ఆయన ఆదరిస్తున్నాడు, ఇంకొకరిని బలపరుస్తున్నాడు. నీ వేదనలో ఇంకొకరిని నువ్వు ఆదరించవచ్చు, ఇంకొకరిని నువ్వు బలపరచచ్చు, ఇంకొకరిని నిలబెట్టచ్చు. ఒక మాట మీరు గమనించండి, నీ వేదనలో నీలాగా వేదన పడే ఇంకొకరిని ఆదరించినప్పుడు నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు మార్గాలు తెరవబడతాయి, నువ్వు ఉద్ధరింపబడతావు, నువ్వు హెచ్చింపబడతావు. యేసయ్య సిలువలో అంటున్న మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఎన్నో మాట ఇది, సిలువలో పలికిన ఎన్నో మాట. 3వ మాట, 1వ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. 2వ మాట, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అసలు సిలువలో ఈ మాట పలకక్కర్లా. 1వ మాట సిలువలో పలకాలి, 2వ మాట పలకాలి, 4వ మాట పలకాలి, 5వ మాట పలకాలి, 6వ మాట పలకాలి, 7వ మాట పలకాలి. ఎందుకంటే ఈ మాటలు వేరే స్థలములో పలికితే విలువ ఉండదు. కానీ అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్న మాట ఉంది చూసారా, సిలువలో పలకక్కర్లా. ఎక్కడే పలకొచ్చో తెలుసా? యేసు ప్రభు వారికి ఆరంభము నుండే తెలుసు, యేసు ప్రభు వారికి ఎప్పుడో తెలుసు ఆయన సిలువలో మరణించబోతున్నాడని, అమ్మ అనాథగా మారిపోద్దని. ప్రభు బల్ల మేడగదికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు యోహాను అతని గుండెను ఆనుకొని ఉన్నాడు. యోహానుతో చెప్పొచ్చు, యోహాను నేను మరణించబోతున్నా, నా తల్లి అనాథగా ఉంటుంది, నువ్వు బాధ్యత తీసుకోవా అని అప్పుడు చెప్పొచ్చు. లేకపోతే గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను నా తల్లి పట్ల నువ్వు బాధ్యత తీసుకోవా అని అప్పుడు చెప్పొచ్చు. అప్పుడు కాకపోతే కొరడాతో కొడుతుండగా గొల్గోతా కొండపైకి ఎక్కుతుండగా ఆ యోహాను పక్కనే ఉన్నాడు, నా
తల్లి గురించి జాగ్రత్త. కానీ నా యేసయ్య పబ్లిక్గా చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకని? 10 మందికి చూపెట్టడానికా నేను తల్లిని గౌరవిస్తున్నానని, 10 మందికి చెప్పడానికా నా తల్లి బాధ్యత నేను తీసుకున్నానని, 10 మందికి చెప్పడానికా, ఊరోళ్ళందరికీ చెప్పడానికా నేను నా తల్లి బాధ్యత తీసుకున్నానని అని చెప్పడానికి కాదు, నీకు చెప్పడానికి, దేవుని కృపను ప్రసంగం చేస్తున్న నాకు చెప్పడానికి. నేను మీ పాపాల విషయం గురించి మాత్రమే కాదు నేను పట్టించుకునేది, మీ శాపాల విషయం గురించి మాత్రమే కాదు పట్టించుకునేది. తండ్రితోను తండ్రైన దేవుడితోను మనిషితోను ఉన్న అడ్డుగోడను పడగొట్టడానికి మాత్రమే కాదు నేను పట్టించుకునేది. నేను పట్టించుకునేది నీ లోకములో ఉన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటా. నువ్వు మనస్సులో ఉన్న వేదన పట్టించుకుంటా, నీ వస్త్రాల గురించి పట్టించుకుంటా, నీ కూతురు వివాహం గురించి పట్టించుకుంటా, నీ కుమారుడు వివాహం గురించి పట్టించుకుంటా, నీ ఆర్థికం గురించి పట్టించుకుంటా, నీ వాహనం గురించి పట్టించుకుంటా. ఇప్పుడు ఆమెననాలి, నీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా నేను పట్టించుకుంటా. హల్లెలూయా. ఈ రోజు నన్ను వేదన పడద్దు, నేను పట్టించుకునేవాడు. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఒట్టి రక్షకుడిని మాత్రమే కాదు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడిని. మళ్ళా చెప్తున్నాను, నేను నీ రక్షకుడిని మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడిని. అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. 1 పేతురు రాసిన పత్రిక 5:6-7 1 పేతురు రాసిన పత్రిక 5:6-7 అంటే మనకి ఇక్కడ దృశ్యం ఎలా కనబడుతుందంటే అది కరెక్ట్. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు, ఆ దేవుని యొక్క పెద్ద చెయ్యి హస్తం కింద మనం ఎలా ఉండాలా? కరెక్టే. అక్కడతో ఆపల, దీన మనస్కులై ఉండి అక్కడతో ఆపల. చూడండి 7-6 ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు కొన్ని కార్యాలు జరగలేనట్టుంటాయి. ఆయన చిత్తములో ఉన్నప్పుడు కొన్ని వ్యాపార మార్గాలు తెరవనట్టుంటాయి, వివాహ మార్గాలు తెరవనట్టుంటాయి, కుటుంబ మార్గాలు తెరవనట్టుంటాయి. అప్పుడు మనం చింతిస్తాం. వద్దు, సిలువ కింద ఉన్న తల్లి తీసేయండి అన్న, సిలువ కింద ఉన్న తల్లి చింత ఏంటి తెలుసా? యేసయ్యా నువ్వు లేవు, నన్ను ఎవరు పట్టించుకుంటారు? నెక్స్ట్ రోజు ఆహారం ఎక్కడి నుండి, నెక్స్ట్ రోజు వస్త్రం ఎక్కడి నుండి, నన్ను ఏ ఇంట్లో ఉంచుతారు, నన్ను ఎవరు ఉంచుతారు, ఎవరు నన్ను కాపాడతారు అని అడగాలని ఉంది. కానీ అడిగే సమయం కాదు. అంత వేదన అనుభవిస్తున్నాడు కుమారుడు, అంత దుఃఖం అనిపిస్తున్నాడు కుమారుడు, అంత టార్చర్ గుండా వెళ్తున్నాడు. కానీ ఆమె మనస్సులో ఉన్న మైన్యూట్ డీటెయిల్స్ నా దేవుడు ఎరిగి ఆమె అడగకుండానే తీర్చిపడేశాడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్న నువ్వు, పాస్టర్ గారిని ఏం అడగను, 4 ఆరాధనలో ప్రసంగం చేస్తున్నాడు, అలసిపోతున్నాడు, ఏమొచ్చి నేను చెప్పను, పాస్టర్ గారికి ఏం చెప్పను అని వస్తున్నావా? ఇక్కడ ఉన్నది పాస్టర్ గారికి కాదు, నాలో నిలబడిన యేసయ్య నీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా చూస్తున్నవాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నవాడు, నీ తలంపులను చూస్తున్నవాడు, నీ గుండెను చూస్తున్నవాడు, నువ్వు చెప్పకుండానే తీర్చగలిగిన. అందుకే ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నాడు.